ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి స్త్రీలు మౌనంగా ఉండాలి అని పౌలు ఎందుకు చెప్పాడు అంటే, మొదటి కొరింథీ 14లోనైనా మొదటి తిమోతి 2లో ఎందుకు చెప్పాడంటే, కొన్ని కారణాలు దానికి ఉన్నాయి. వారు మౌనంగా ఉండి ఉపదేశించడానికి నేను సెలవీనని అన్నాడు. ఏమన్నా నేర్చుకోవాలంటే ఇంటి దగ్గర నేర్చుకున్నాను అన్నాడు. దానికి కారణాలు ఏంటంటే, మొదటి కారణం, ప్రభువైన యేసుక్రీస్తు వారు 12 మంది శిష్యులు పిలిచినప్పుడు ఒక్క స్త్రీ కూడా లేదు. ఇది మొదటి యొక్క పాయింట్. రెండవది, తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం చూస్తే వారికి గృహ పరిపాలన ఇవ్వబడుతూ వచ్చింది. కాబట్టి వాళ్ళు గృహ పరిపాలన చూసుకోవాలా. తర్వాత వారిని మొదటి పేతురు 3వ అధ్యాయాలు మనం చూస్తే స్త్రీలు అందమైనటువంటి వాళ్ళు, అందుకని వాళ్ళ యొక్క అలంకరణ ద్వారా అనేకులను ఆకర్షించే అవకాశం ఉన్నది. పురుషులు ఉన్నప్పుడు బోధిస్తేటప్పుడు పురుషులు వాళ్ళకి ఆకర్షించబడతారు. మొదటి కొరింథీ 11లో ఏమన్నారంటే ముసుగేసుకోమని చెప్పారు. పేతురు సమయంలో కానీ పౌలు సమయంలో కానీ జతపని వారిగా చేశారు, కానీ వారు సేవకులుగా, బోధకులుగా, ఉపదేశకులుగా చేయలేదు. అమ్మ, దయచేసి అర్థం చేసుకోనండి. జతపని వారిగా పనిచేయండి. ప్రభు ద్వారా